ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. 10వ తరగతి విద్యార్థుల కోసం ఏపీఎస్ఆర్టీసీ కల్పిస్తున్న కీలక నిర్ణయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ను కొత్తగా ఎవరైనా వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానుండగా విద్యార్థుల కోసం ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. హాల్ టికెట్ చూపించి విద్యార్థులు ఈ సౌకర్యాన్ని పొందవచ్చని ఏపీఎస్ఆర్టీసీ ఇప్పటికే ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 6,40,884 మంది విద్యార్థులకు 3,450 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా ఎక్కువ మంది విద్యార్థులు గ్రామాల నుంచి పట్టణాల్లోని పరీక్షా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉంది. పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు జరగనుండగా విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులో ఉంచనున్నారు. పరీక్షలు ఉన్న రోజుల్లో మాత్రమే ఈ ఉచిత ప్రయాణ సదుపాయం వర్తించనుండగా సెలవు రోజుల్లోనూ పరీక్షలు ఉంటే విద్యార్థులు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు వీలుంటుందని ఏపీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో పల్లె ప్రాంతాల విద్యార్థులకు ప్రయాణ సమస్యలు తొలగి వారు సునాయాసంగా పరీక్షలకు హాజరయ్యే అవకాశాన్ని పొందనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ ను తెలుసుకోవాలనుకుంటున్నారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి.